ఒకవైపు కన్నీళ్లు, ఇంకొక వైపు టీమిండియా బ్యాటర్ల ఊచుకోత. వరల్డ్ కప్ ఫైనల్లో అటు ఎమోషన్స్, ఇటు రికార్డ్స్ అన్నీ కలిపి ఒకేసారి పీక్స్కి వెళ్ళాయి. అసలు ఆ మ్యాచ్లో ఏం జరిగింది, ఎవరు ఎమోషనల్ అయ్యారు? కివీస్ ప్లేయర్ ఇష్ సోధి నేషనల్ యాంథమ్ ప్లే అవుతున్నప్పుడు తన కన్నీళ్లు పెట్టుకున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది. మ్యాచ్ స్టార్ట్ అయ్యే ముందు నేషనల్ యాంథమ్ వస్తుంది. అప్పుడే కెమెరా ఇష్ సోధి వైపు మళ్ళింది. కళ్ళు తుడుచుకుంటూ తీవ్ర భావోద్వేగానికి లోనయ్యాడు సోధి. ఆ కన్నీళ్ళ వెనక 33 ఏళ్ల గొప్ప ప్రయాణం ఉంది. ఇష్ సోధి పక్కా పంజాబీ కుర్రాడు. లుధియానాలో పుట్టి 4 ఏళ్ల క్రితం న్యూజిలాండ్కి వెళ్ళి తన ఫ్యామిలీతో సహా సెటిల్ అయిపోయాడు. అక్కడే పెరిగి ఆ దేశానికి స్టార్ స్పిన్నర్ అయ్యాడు. కానీ తను పుట్టిన గడ్డ మీద లక్షలాది మంది మధ్యలో వరల్డ్ కప్ ఫైనల్ ఆడడం అంటే అదొక ఎమోషనల్ పీక్. స్టేడియం అంతా మన జాతీయ గీతం ప్రతిధ్వనిస్తుంటే తన మూలాలను గుర్తు చేసుకొని సోధి ఎమోషనల్ అయ్యాడు. తను ఏ దేశానికి ఆడినా పంజాబ్ మట్టి మమకారాన్ని మర్చిపోలేదు. మ్యాచ్లో భారత్ గెలిచినా సరే సోధి చూపించిన ఈ గౌరవం అందరి మనసును టచ్ చేసింది. స్పోర్ట్స్ అంటే కేవలం గెలుపోవటములే కాదు, ఇలా మనసుల్ని హత్తుకునే బంధాలు కూడా ఉంటాయి.